శాంతి అంతరించే శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల భీతి అధికమయ్యే శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల భీతి అధికమయ్యే ఈ దురంతరములకు హేతువు స్వార్థమే ఈ దురంతరములకు హేతువు స్వార్థమే ఉన్న మాట తెలుపుచున్న మాట ఉన్న మాట ఈ దురంతరములకు హేతువు స్వార్థమే ఉన్న మాట తెలుపుచున్న మాట ఉన్న మాట తెలుపుచున్న మాట ఉన్న మాట తెలుపుచున్న మాట. Peace disappeared. There is a great deficit for truth. There is a lot of fear towards the weaponry, the armament. The main reason for all the wicked things happens to be the selfishness. That Swami says the fact. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అక్షరం పరమాత్మ పరతత్వం బ్రహ్మ క్షేత్రజ్ఞ ఇత్యాది పదములన్నీ కూడాను ఆత్మ యొక్క పర్యాయ పదములే. Words such as truth, the wisdom, the infinity, Akshara, the letters, the divinity, the Brahman, the Kshetrajna, they are all the synonyms for Atma. దేశ కాల వస్తు పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకొని ఈ విధమైనటువంటి యొక్క నామములు ఏర్పడుతూ వచ్చినవి. Basing on the time, the space and the objects, these names have come into operation. ప్రపంచమున ప్రతి ప్రాణి కూడాను సుఖమునే ఆశిస్తుంది. In this world, every being aspires to be happy. దుఃఖమును దూరము నెట్టుతుంది. It keeps the misery at a distance. కానీ మానవుడు సుఖమును శాంతిని ఆనందమును ఆశించుతున్నప్పటికీ Though man aspires to be happy, the peaceful and blissful, కానీ దుఃఖము అశాంతి బాధలు వెంటాడటంలో ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి? what is the secret that lies behind the fact that man is haunted by misery and restlessness? దుఃఖము అశాంతి భయము ఇవన్నీ కూడాను సుఖశాంతి ఆనందముల యొక్క ప్రతిబింబములే. Misery, the restlessness and fear are the reflections of happiness, peace. దుఃఖమే లేకుండా సుఖములకు విలువ లేదు. When there is no misery, there is no value for happiness. అశాంతియే లేకుండా శాంతిని మనము ఆశించము.
When there is no restlessness, you don't aspire for peace. కనుక ఒకదానిని ఒకటి అనుసరిస్తూ అన్వన్యం చేసుకుంటూ సన్నిహిత సంబంధ బాంధవ్యంతోనే కూడి మెలుగుతూ వస్తుంటాయి. Therefore, both of them follow each other and are interrelated and interdependent. భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము, ఈ మూడు లోకములు కూడాను ఓంకారము నందలి అకార మకార ఉకార మకారముల యొక్క ప్రతిబింబములే అని నిన్నటి దినం గుర్తించుకున్నాం. Yesterday, you recognized the fact that Bhuloka, Bhuvarloka and Swargaloka are the reflections of the three A, U, Ma aspects of Omkara. ఋగ్వేద, యజుర్వేద, అథర్వవేద అనగా సామవేదములు మూడు కూడాను ఈ యొక్క అకార ఉకార మకారములు యందు తాము భిన్నమైన స్వరముల చేత పల్లవిని వాయిస్తూ ఉంటుంటాయి. The three Vedas, Rigveda, Yajurveda and Samaveda, they sing in different tunes all that which is contained in these three A, U, Ma. త్రివేద, త్రికాలముల యొక్క ఏకత్వమైనటువంటి యొక్క ప్రణవతత్వాన్ని మనం పొందవలనన్నా దీనికి మూడు మార్గములు ఉంటున్నవి. To attain the nature of Pranava and all these three times and that which is contained in the three Vedas, there are three parts. మొదటిది నామచింతన. The first one is chanting the name of the Lord. రెండవది భావము. The second is feeling. మూడవది సాధన. The third one is practice. నామచింతన చేత By కేవలము chanting, భౌతికమైనటువంటి భూలోకము యొక్క భోగ భాగ్యములను అనుభవించవచ్చు. by chanting Lord's name, one can enjoy all the physical comfort and conveniences on earth. ఇవి అనిత్యమైనటువంటివి, అసత్యమైనటువంటివి, క్షణికమైనటువంటివి. They are temporary, ephemeral, transient and momentary. ఇట్టి అనిత్యము క్షణికమైనటువంటి యొక్క భోగ భాగ్యములు కేవలము నామచింతన చేతనే లభ్యమవుతున్నది ఈ భూలోకమునందు. On earth, by chanting Lord's name, we can acquire everything that is false and unreal. భావము చేత, భావమనగా ఈ జగత్తునకు, ఈ చరాచర ప్రపంచమునకు ఒక సృష్టికర్త అనేటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఉన్నది అనేటువంటి భావమును పురస్కరించుకొని ఆ భావముని తన యొక్క జీవిత ఆధారముగా భావించుకొని దానిని చింతించటం చేత చంద్రలోకమును చేరుతాడు. The next one is the aspect of feeling. A feeling comprises in the conviction that there is a power, the divine power, behind the movable and the immovable objects in this world and thus attain Chandraloka. ఈ యొక్క స్థూలమునకు మూలము అనేటువంటి యొక్క దివ్యత్వం ఉన్నది అనేటువంటిదే ఒక పెద్ద భావం. The main feeling is that behind all this gross structure there is divinity. చంద్రలోకమనగా మానసిక సామ్రాజ్యమునందలి శాంతి సుఖములను అనుభవిస్తాడు ఈ యొక్క భావము చేత. Chandraloka meant with this feeling he will enjoy all the happiness in the mental realms of the world. నామస్మరణ చేత భూలోకము యొక్క శాంతిని, Through chanting the Lord's name, he will have peace on earth. భావ చింతన చేత మానసిక సామ్రాజ్యమునందు అనుభవించేటువంటి యొక్క ప్రశాంతిని, He will have higher peace along the realms of the mental world through this feeling. అనుభవిస్తూ Experiencing that, క్రమక్రమేణ gradually సాధనలో ప్రవేశిస్తాడు. enters into practice. ఈ సాధనా ప్రభావము చేత By the effect of this practice, సువర్లోకమును పొందుతాడు. he enters into Suvarloka. సువర్లోకమనగా
సూర్యలోకము. Suvarloka meant the world of the sun. సూర్యలోకం అనగా ప్రజ్ఞాన విజ్ఞానముతో కూడినటువంటి యొక్క దివ్యమైన ఆత్మతత్వమే. Suvarloka, or the world of the sun, meant the mixture of prajnana and vijnana. దివ్య దృష్టి మిళితమైనటువంటి యొక్క జ్ఞానమే. That which is the divine ఈ wisdom. ఏకత్వమైనటువంటి జ్ఞానమునందు పరమశాంతిని అనుభవిస్తాడు. He'll have supreme bliss by having this unity in peace. భూలోక భువర్లోకములు అపర బ్రహ్మం సంబంధించినటువంటివనియు, Bhuloka, Bhuvarloka, Suvarloka relate to upper Brahma. భూలోక భువర్లోకం. Bhuloka, Bhuvarloka relate to upper Brahma. సువర్లోకం అనేటువంటిది పరబ్రహ్మములకు సంబంధించినటువంటిది. Suvarloka relates to Parabrahma. కనుక భూలోక భువర్లోకములు రెండు కూడాను భౌతికమైన, లౌకికమైన, క్షణికమైన ఈ యొక్క దృశ్యకల్పితమైన జగత్తునకు మాత్రమే సంబంధించినటువంటిది. Therefore, Bhuloka, Bhuvarloka relate to the physical, the worldly, the ephemeral world. భూలోకము స్థూలము, భువర్లోకము సూక్ష్మము. Bhuloka is gross, Bhuvarloka is subtle. స్థూలము శరీరము, The gross is the body, సూక్ష్మము మనస్సు. the subtle is the mind. శరీర మనసుల యొక్క సంబంధమైనటువంటివే ఈ భూలోక భువర్లోకములు. That which relates to the body and the mind are the Bhuloka and Bhuvarloka. కానీ సువర్లోకం అనేటువంటిది కేవలం ఆత్మస్థాయికి సంబంధించినటువంటిది. But Suvarloka has got something to do with the heights of Atma. ఈ యొక్క నామస్మరణ, భావము, సాధన వల్ల ఈ మూడు లోకములు కూడాను ప్రాప్తిస్తుంటాయి. Through these three things, chanting the Lord's name and the feeling and spiritual practice, అయితే one can reach three worlds. మూడింటి సాధనలు కూడాను మానవుడు సరిపినప్పుడు భూలోక భువర్లోక సువర్లోకములకు అతీతమైనటువంటి యొక్క పరమశాంతిని కూడాను పొందుతాడు. When one undertakes all these three practices, he will have supreme bliss beyond all these three worlds. ఇలాంటి పవిత్రమైనటువంటి స్థితిని పొందేటువంటిదే మానవుని యొక్క ప్రధాన లక్ష్యం. To reach such a sacred altitude is the main aspiration of man. ఈ విధమైనటువంటి యొక్క సమాధానము పిప్పిలాద మహర్షి శిబికి చెప్పుతున్న సమయంలో సత్యకాముడు లేచి, When such a reply is given by Pipilada to Shibi, Satyakama got up. స్వామి, షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి పురుషోత్తముడు ఒకడు ఉన్నాడని సమస్త శాస్త్రములు కూడాను ప్రబోధిస్తున్నది. He said, Swami, there is one Purushottama according to all Shastras with all the 16 aspects. ఈ షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి పురుషోత్తముడు ఎవరు? Who is Purushottama with these 16 aspects? ఈ షోడశ కళలనగా ఏమిటి? What are those 16 aspects? ఇవి ఎక్కడ నుంటును? Where are they present? ఈ విధమైనటువంటి దానికి సమాధానం చెప్పి మా మనసునకు శాంతిని చేకూర్చమని ప్రార్థించాడు. Kindly give answers to these questions and give us peace, he said. పిప్పిలాడు చిరునవ్వు నవ్వుతూ, Pipilada, while smiling, నాయన సత్యకామ, he said, Dear son Satyagama, ఈ షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి పురుషోత్తముడు ఎక్కడనో లేడు. Purushottama with all the 16 aspects is not specifically present at a particular ప్రతి place. మానవుని యందు కూడాను చైతన్య రూపంలో ఆనందమును అనుభవిస్తూనే ఉంటున్నాడు. He is in the form of awareness in every man and enjoys bliss. అతనే సత్తు, He అతనే is Sat. చిత్తు, అతనే ఆనందం. He is Sat, Chit and Ananda. అనగా బీయింగ్, అవేర్నెస్ అండ్ బ్లిస్. That meant being, awareness and bliss. బీయింగ్ అనగా ఎప్పటికీ మార్పు చెందక, కూర్పు చేయక తాను సత్యనిత్యుడై ఉంటుంటాడు. Being meant that which is changeless, that to which anything cannot be added and remains exist. పరిపూర్ణత్వాన్ని గుర్తించేటువంటి వాడు చిత్. That which aspires to recognize all fullness is Chit. పరిపూర్ణ అవేర్నెస్. Absolute awareness is Chit. కనుక ఈ పరిపూర్ణత్వాన్ని గుర్తించేటువంటి వాడు చిత్. Absolute awareness is recognized by Chit. ఈ రెండింటి చేతను
అనుభవించేటువంటి వాడు ఆనంద స్వరూపుడు. The one that experiences with these two is the very form of ఈ bliss. రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము. The unity of these two is ananda or bliss. రూపనామములకు భిన్నముగా ఉండినప్పటికీ ఇవి రెండింటి యొక్క దృష్టి ఏకత్వంగానే ఉంటుంటాది. They may be different in name and form, but the aim is one. ఒకటి రైట్ ఐ, రెండవది లెఫ్ట్ ఐ. One is the రెండు right eye. భిన్నంగానే ఉంటున్నాయి. The right eye and left eye are different. కానీ దృశ్యములో ఇది రైట్ ఇది లెఫ్ట్ లేదు, రెండు ఒక్కటిగానే చూస్తుంటాడు. When it comes to matter of seeing, both of them appear as one. కనుక సత్ చిత్ రెండింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఆనందము. Therefore, the mixture of Sat Chit is Ananda. అట్టి సత్తు, అట్టి చిత్తు, అట్టి ఆనందం కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నది. Such Sat Chit Ananda are present in every man. అయితే అతనే షోడశ కళలు కలిగి ఉంటున్నాడు. He has all the 16 aspects. ఈ షోడశ కళలు అనగా శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు, పురాణములు అనేక విధములుగా బోధించి భిన్న భిన్న అర్థములను కల్పించి మానవుని యందు ఒక విధమైనటువంటి అనర్థ మార్గమును ప్రవేశపెడుతూ వచ్చాయి. For these 16 aspects, various Shastras, Vedas, Itihasas and Puranas gave different meanings and led man to confusion. ఈ 16 కళలు ప్రత్యేకంగా ఎక్కడో మనకు సంపాదించేటువంటిది కాదు. These 16 aspects are not separately present for us to acquire. ఆకాశము శబ్దముతో కూడినటువంటిది. One is the space that carries the sound. ఈ శబ్దం ద్వారా వాయువు సంభవిస్తుంటుండాలి. Through this sound only we have air. ఈ వాయువు ద్వారా అగ్ని తేజస్సు ఆవిర్భవిస్తుంటుండాలి. Through this air we have the fire. ఈ తేజస్సు ద్వారా నీరు సంప్రాప్తమవుతుంటుండాలి. Through the effulgence we get water. నీరు యొక్క ఘనీభావమే పృథివిగా The రూపొందుతుంటుంది. water solidifies into earth. కనుక ఇవి పంచభూతములు. These are 5 elements. ఆకాశ, వాయువు, తేజస్సు, జలము, పృథివి. These are the 5 elements. The sky, the air and Tejasu, the fire and earth. ఇవి పంచభూతములు. These are 5 elements. ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన ఇవి పంచ ప్రాణము. These are the 5 life sheaths. Prana, Apana, Samana, Vyana, Udana. ఇవి రెండూ చేరినప్పుడు 10 అయినాయి. When these two mix, they make a total of 10. కన్నులు, ముక్కు, చెవులు, నోరు, చర్మము ఇవి 5. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు ఇవి పంచ జ్ఞానేంద్రియములు. These are the 5 senses, the eyes, the nose, the skin and the nostrils. ఇవి 5 చేరితే 15 అయిపోయినాయి. When all these 5 join, they make a total of 15. మనస్సు ఇదే 16 కళలతో కూడినటువంటి. The mind is the 16th one. ఇది ప్రతి మానవుని యందు కూడాను ఈ 16 కళలు కూడాను నిండి ఉంటున్నవి, కడకలలాడుతున్నవి, కిలకిల నవ్వుతున్నవి. All these 16 aspects are present, resplendent in every man and shine forth. ఈ కళలను పరిపూర్ణమైనటువంటి స్థితిలో అనుభవించాలి. However, one should enjoy all the 16 aspects in all fullness. ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క షోడశ కళలను పరిపూర్ణముగా అనుభవించి పరిపూర్ణ మార్గములో ప్రవేశపెట్టి పరిపూర్ణత్వాన్ని పొందించినటువంటి వారే పురుషుడు అని, పురుషోత్తముడని పేరు పొందుతూ వచ్చాయి. The one who enjoys all these 16 aspects, enjoys absolutely and enters along the path of perfection is Purushottama. పురుషుడు అనగా ఎవరు? Who is Purusha? ప్యాంటు బుష్కోటు వేసుకున్నవాడు కాదు పురుషుడు. He is not the one wearing pants and bush coat. ఈ దేశమనే పురమునందు నఖాస్తిక పర్యంతము సంచరించేటువంటి యొక్క చైతన్య శక్తికే పురుషుడని పేరు. The body is Pura, where this awareness moves up and down. ఈ నఖశిఖ పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తికి పురుషుడు అని, That the divine power that moves across top and toe ఈ is వ్యక్తిని Purusha. ఆధారము చేసుకొని వ్యక్తిత్వాన్ని అనుభవించేటువంటి వాడు పురుషుడని, The one who enjoys, the one experiences is Purusha. సమష్టి స్వరూపము లోపల సమత్వంగా ప్రకటించి
ప్రకాశించి వికసించి తాను జగత్తునకు ప్రకటించేటువంటి యొక్క దివ్య శక్తిని పురుషోత్తముడని పేరు పెట్టాడు. He is Purushottama in collective form and enjoys equally the shines and blossoms forth. అనగా వ్యక్తి స్వరూపుడు పురుషుడు, సమష్టి స్వరూపుడు పురుషోత్తముడు. The individual form, Yasti form, is Purusha and collective form, Samishti, is Purushottama. ఈ పురుషుడు సార్థకం గావించుకునే నిమిత్తమై ఏ కర్మలు ఆచరించాలి? What kind of actions that Purusha should undertake to make his life sacred? శబ్దము, The sound, వాయువు, the air, తేజస్సు, the tejas, నీరు, the water, భూమి, the earth. ఈ పంచభూతములు కూడాను పరమాత్మ పదార్థములుగా విశ్వసించి వాటిని సార్థకం గావించుకునే రీతి లోపల మనము భావమును ఏర్పరచుకోవాలి. He should have the feeling that all the 5 elements are right from God himself and make use of them properly. దీనికి అనేక విధమైనటువంటి జ్ఞానేంద్రియములు మనకు 5 అందించాడు. There are 5 jnanendriyas in addition to these. చూడటము, ఇది ఏ దృశ్యము, ఇదే తేజస్సు. Seeing is tejas. ఈ తేజస్సును సద్వినియోగం చేసుకోవాలి. We should make use of this vision properly. దుర్వినియోగము గావించరాదు. We should never misuse it. మంచిని చూడాలి. We should see good. అప్పుడే ఈ తేజస్సు దివ్యమైనటువంటి ఒక కళగా ఉంటుంది. ఈ కళను సార్థకం గావించుకుంటుంది. When you have such vision, it will be divine and it is really sanctified. రెండవది శ్రవణము. The second one is hearing. ఈ యొక్క శ్రోత్రము ద్వారా మనము పవిత్రమైనటువంటి యొక్క పరతత్వాన్ని అభివృద్ధి గావించుకునేటువంటి విషయాలను మాత్రమే మనం వినాలి. With this ear, we should hear all spiritual aspects. ఈ శ్రోత్రమనేటువంటి యొక్క దివ్య శబ్దాన్ని మనము వ్యర్థము చేయకూడదు. We should never waste the divine sound. ఇంకా మూడవది సుగంధమును అందుకోవాలి. The third one is to take fragrance. దీనికి ఆరోగ్యమునకే కాక ఆనందమునకు కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఆహ్లాదాన్ని అందిస్తుంది. It not only confers health, it also gives you happiness. దుర్గంధము అనారోగ్యమునే కాక అశాంతిని కూడాను కలిగిస్తుంది. The foul smell makes you fall sick and also makes you restless. కనుకని ఈ సుగంధమే ఒక దివ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క గాలి స్వరూపం. Fragrance is in the form of air of divinity. ఇంకా చర్మము. The next is the skin. ఇది అందరినీ కూడాను ముట్టకూడదు. We should not touch everyone. ఈ స్పర్శ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. The sense of touch is highly sacred. ఈ పవిత్రము గావించుకునే నిమిత్తమై ఆనాటి మహర్షులందరూ కూడాను గ్రామములు, పల్లెలు ఇవన్నీ వదిలిపెట్టి ఏకాంతంగా అరణ్యములో చేరి ఏకాకి అయి ధ్యానము సలుపుతూ వచ్చారు. Because they considered that sense of touch is highly sacred, the Maharshis of the ancient times left all the villages and spent the time in శరీరం exile. నందు ఒక దివ్యమైనటువంటి యొక్క శక్తి ఉంటున్నది. In body there is divine power. అదే చిత్ శక్తి అని. That is Chit Shakti. ఆ చిత్ శక్తి అనేటువంటిది ఒక కరెంటు వంటిది. The Chit Shakti is a sort of a current. ఈ కరెంటు అనేటువంటిది మరొక దానిని తాకినప్పుడు ఆ కరెంటు దీనిలో ఈ కరెంటు దానిలో ప్రవేశిస్తుంది. The moment this current touches the other object, the current of that side will flow in the reverse తద్వారా direction. మన ఎందున్నటువంటి సద్గుణములు రూపమాల్పచ్చును, దుర్గుణములు ప్రవేశించవచ్చు. Through this you may lose good virtues and you may get bad habits. కనుకనే పవిత్రమైనటువంటి పురుషులను మాత్రమే, పవిత్రమైన వ్యక్తులను మాత్రమే నమస్కరించి వారి పాదములంటి లేక ఇంకే విధమైనటువంటి రీతిగా స్పర్శను కల్పించి తద్వారా మన ఎందున్నటువంటి దుర్భావములను దూరము గావించుకోవటం నిమిత్తమై ఏర్పరిచినారు. To make yourself free from the bad feelings, you have to touch the feet of the great people and saintly ones. ధ్యానములకు కూర్చునేటువంటి వారు ఒకరికొకరు కలిసి కూర్చోకూడదు. When one sits for meditation, one should not touch each other. ఒకరి దేహం ఒకరికి ఏమాత్రం కూడా టచ్ కాకూడదు. The body of one should not touch the body of another. ప్రత్యేకంగా కూర్చొని He should sit separately. తన లోపల ఉన్నటువంటి శక్తిని
understand the divinity within, బయటికి ఆవిర్భవింప చేసుకొని he should see that it comes out. అంతర్బహిర్తమైనటువంటి యొక్క దివ్య శక్తిని The divinity which is within and around, మానసికంగా ఆనందంతో అనుభవించాలి. he should enjoy mentally. కనుకని అంతర్బహిర్త సర్వవ్యాప్య నారాయణ స్థిత, ఇది ఈ నిజమైనటువంటి యొక్క తత్వం. The actual principle of divinity consists that it pervades within and around all over. కనుకనే మన స్పర్శ కూడాను ఏదో ఒక తోచినట్లుగా ఎవరంటే వారితో మనం సహవాసం చేసి, ఎవరంటే వారితో మనం ఫ్రెండ్షిప్ చేసుకుని అనేక రకములుగా మనము ఈ యొక్క చర్యను మనం అనుభవించుతూ పోవటం చేతనే మన యొక్క దివ్యత్వము క్షీణిస్తూ పోతుంటుండాలి. In this matter of sense of touch, we should remember that we should not make friendship with anybody and enter into such కనుక actions. ఆనాటి దివ్య పురుషులు తమ యందున్నటువంటి పంచభూతములు కూడాను పవిత్ర మార్గములో ప్రవేశపెట్టడం చేతనే వారు దివ్య పురుషులుగా రూపొందుతూ వచ్చారు. They are really the divine ones because they could make use of these five senses appropriately. ఇంకా పంచ ప్రాణములు కూడాను Then the five life sheets. నిన్నటి దినం చెప్పాను, మన దేహంలో 72 కోట్ల నాళం ఉంటున్నవి. Swami said yesterday that in the body there are 72 crores of nerves. ఇందులో ప్రతి నాళమునందు కూడాను వ్యాన అనేటువంటి శక్తి సమంగా కూడాను ప్రసరిస్తూ ఉంటుండాలి. In each and every one of the nerves, the vyana rotates all over. ఈ వ్యాన అనేటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రాణశక్తి ఈ 72 కోట్ల నరములు యందు కూడాను సమంగా ప్రసరించడం చేతనే ఇవి సార్థకమైనటువంటి ఆరోగ్యాన్ని కూడాను అందిస్తుండాలి, ఆనందాన్ని కూడాను చేకూరుస్తుండాలి. Because vyana, which is a divine life force that rotates around each and every nerve there, therefore we are healthy and ఈ happy. వ్యాన అనేటువంటి శక్తి సహస్రార పద్మం అనగా మన శిరస్సునందు సహస్రార పద్మంగా ఉంటుండాలి మన యొక్క తెలివితేటలు. This vyana is 1,000-petaled flower present on the head. మూలాధారం నుంచి సహస్రారం వరకు కుండలిని శక్తి ప్రయాణం జరిపినప్పుడు ఈ సహస్రార పద్మములన్నీ కూడా వికసిస్తాయి. As Kundalini ascends from Mooladhara to Sahasrara, the 1,000 petals blossom. ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రం నుంచి సహస్రార పద్మం వరకు వెళ్ళినటువంటి కుండలిని శక్తి కూడాను దేదీప్యమానంగా ఆ సహస్రార పద్మంలో ప్రకాశిస్తూ ఉంటాయి. Kundalini ascends from Mooladhara to Sahasrara and shines resplendently. ఆ విధమైనటువంటి శక్తిని కోల్పోయినటం చేతనే మానవుడు సమస్త దుఃఖములకు గురి అయిపోతున్నాడు. Such a power is lost by man and therefore he is grief-stricken. మహర్షులు అట్టు కాదు. Saints are not of that ఈ sort. మూలాధార శక్తమును The Mooladhara, పవిత్రము గావించుకొని they sanctified it. ఈ కుండలిని శక్తిని సహస్రార పద్మం వరకు సరి అయిన మార్గంలో ప్రసరింపచేసి సార్థకత చేకూర్చుకుంటూ వచ్చారు. They made Kundalini flow in the right direction to the Sahasrara and made their life meaningful. కనుకని ఈ పంచ ప్రాణములను కూడాను సమమైనటువంటి సరి అయినటువంటి మార్గంలో వినియోగించుకోవాలి. Therefore the five life sheets, we have to make proper use of them. అప్పుడే తాను పురుషుడు కాగలడు. Then only he can be a true Purusha. ఈ విధంగా 16 కళలు కూడాను మానవుని యందే ఉండి కూడాను దానిని సద్వినియోగపరచుకోలేకపోతున్నాడు. Though the 16 aspects are present in man, he is not making proper use of them. దాని యొక్క దివ్యమైనటువంటి భావము తాను గుర్తించుకోలేకపోతున్నాడు. He is not understanding the divine feeling behind. అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా. There is this fulfilling cow that gives you milk whenever you want. Under circumstances, why do you need to buy a cow paying money? కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునకై ప్రీతియేలా. There is this fulfilling tree that confers all the boons on you. Then why are you after the weeds and herbs all around your house? మిండెడు కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారు కై వెతకనేలా. There is a great mountain Meru full of gold. Then why do you search after the silver and gold elsewhere? ఈ విధమైనటువంటి షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి పరమాత్ముడు ఉండి కూడాను, షోడశ కళలు ఉండి కూడాను వాటి దివ్యమైనటువంటి భావాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే మన చర్యలన్నీ కూడాను అపవిత్రమై అశాంతికి గురి చేస్తున్నాయి.
Because of the fact that we have not recognized the divinity with all the 16 aspects, all our actions have gone wrong. కేవలము పురుషునిగాను పురుషోత్తమునిగాను మార్చలేకపోతే పర్వాలేదు, కానీ దానవునిగాను పశువునిగాను మారుస్తున్నవి ఈ షోడశ కళలు. These 16 aspects leave alone, making him feel Purusha and Purushottama. It has reduced him to the level of a demon. ఉన్నత స్థాయికి పోవలసినటువంటి మానవుడు అదో స్థాయికి దిగజారిపోతున్నాడు. Man should reach high altitude, but he has fallen. దీనన్నింటికి కారణం ఏమిటి? What's the reason behind all మనలో this? ఉన్నటువంటి ఈ 16 కళలను సరైన మార్గంలో దానిని అనుభవించటం లేదు. He is not experiencing all the 16 aspects contained within him. పోనీ మనకు వేదశాస్త్ర ఇతిహాస పురాణములు తెలియకపోయినప్పటికీ మన యొక్క నిత్య జీవితంలో నీతి నిజాయితీల తత్వమైన కొంతవరకు మనం అనుభవించడానికి ప్రయత్నించటం లేదు. We may not be aware of all those contained in the sacred texts such as Itihasa, Purana and Upanishads, but we should understand the moral conduct and morality. నోటితో సత్యము పలకాలి, You should utter truth. మధురమైనటువంటి వాక్కును ఉచ్చరించాలి, You should speak sweetly. పరులను ఆనంద పెట్టేటువంటి పదవులు ప్రవేశించాలి, You should utter such words that make others పరులను happy. బాధించకూడదు, You should never hurt anyone. పరులను నొప్పించరాదు, You should never hurt anybody. కఠినమైనటువంటి రీతితో మరణను ఏ విధంగా కూడాను బాధ పెట్టరాదు You should never make use of అని harsh words. తెలిసి కూడాను, Having known that fact, కానీ దానిని సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టలేకపోతున్నారు. no one makes use of it properly. కారణం ఏమిటి? What's the reason? స్వార్థము స్వార్థము. The selfishness and selfishness alone. తన స్వార్థమును ఫలింపజేసుకునే నిమిత్తమై ఈ విధమైనటువంటి తప్పని తెలిసి కూడాను దానిలో ప్రవేశించి తాను ఈ యొక్క కళలను అపవిత్రము గావించుకుంటున్నాడు. Knowing fully well, that's all selfishness. To fructify his desire, he spoils, ruins all the 16 aspects present in him. కనుక పరిపూర్ణ కళలతో కూడినటువంటి వాడు మానవుడే. He is a man with all 16 aspects in all fullness. దీనిని పవిత్రము గావించుకున్నటువంటి వాడు పురుషోత్తముడవుతాడు. The one who makes them sacred, he becomes the Purusha. దీనిని అపవిత్రము గావించుకున్నటువంటి వాడు మానవాధముడవుతాడు. If he makes them unsacred, he becomes mean man. కనుక ఈ యొక్క సత్యకాముడు అడిగినటువంటి దాంట్లో పురుషోత్తముడు అనేటువంటి వాడు ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో లేడు. In the question posed by Satyakama, the Purushottama is not దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే. God is not separately present in a foreign country. He is present in your own body. పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియు. Sin is not separately present in a foreign country. It is attached to the actions that you do. మన కర్మల ద్వారానే మనము పురుషులము పురుషోత్తములము మానవులము మానవాధములము అవుతున్నాము. Through our actions one can judge whether we are Purusha or Purushottama, the man or a demon. కనుక ఉన్నత స్థాయికి కొనుపోవున్నది మన చర్యలే. Our actions take us to high level. అధో స్థాయికి నెట్టునది మన చర్యలే. Our actions take us down. కనుకనే షోడశ కళలతో కూడినటువంటి వాడు పరమాత్ముడు, అతను పురుషోత్తముడు అని పురాణములు చెప్తూ వచ్చాయి. Puranas declare that he is Purushottama with all the 16 aspects. అనగా అవతార పురుషులు మాత్రమే ఈ 16 కళలు కూడాను స్వార్థరహితమైనటువంటి మార్గంలో ప్రవేశపెడుతూ వచ్చారు. కనుకనే అతనే పురుషోత్తముడు అని నామమును సార్థకం చేసుకున్నారు. Avatars or incarnations made use of all the 16 aspects properly for the welfare of mankind. Therefore they are known Purushottama. ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలచినా అన్ని కూడాను స్వార్థరహితమైనటువంటివి. Whatever they do, whatever they utter, whatever actions they undertake, they are all selfless. ఏ అవతారములు కూడాను భారతదేశమునందే కాక ఇతర దేశములందైనప్పటికీ స్వార్థ నిమిత్తమై తమ యొక్క పంచప్రాణములు కాని, పంచేంద్రియములు కాని, పంచభూతములు కాని, మనసును కాని అపవిత్రము గావించుకోలేదు. No incarnation either here in this country or elsewhere never made the senses or the elements unsacred at any point of time. నిత్య జీవితంలో సామాన్య మానవులుగా సంచరిస్తూ వచ్చినప్పటికీ As they move about as an ordinary man, కానీ తన యొక్క కర్మల యందు మాత్రము ప్రతి దాని ఎందుకును పరిశుద్ధమై, పవిత్రమై, నిత్యమై, సత్యమై రాణిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంటారు. but in their actions lies all purity and selflessness.
ఈ సత్యాన్ని సామాన్య ప్రజలు గుర్తించుకోలేకపోతుంటారు. Such a truth is not recognized by ordinary men. ఆ గుర్తించుకోలేకపోవటం చేతనే మానవత్వాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. Because of their ignorance of the fact, they could not understand the nature of humanity. ఈ విధమైనటువంటి యొక్క ప్రబోధ సత్యకామనకు పిప్పిలాద మహర్షి చెప్పుతూ, Such teaching is given to Satyakama by Pipilada. నాయన రెండింటి యొక్క ఏకత్వాన్ని కూడా కొంతవరకు గుర్తించడం అత్యవసరము అన్నాడు. He said, dear son, it is important that you realize the unity of these two. స్థూలమైనటువంటిది కేవలము హరము, The grass is Akshara, that which is sure to be lost. సూక్ష్మమైనటువంటిది అక్షరము, The subtle is Akshara, that does not go. కేవలము భౌతికమైనటువంటిది క్షరము, That which is physical is Akshara. కేవలము ఆత్మకు సంబంధించినటువంటిది అక్షరము. That which relates to Atma is Akshara. జీవితమునకు సంబంధించినటువంటిది క్షరము, That which relates to life is Akshara. దేవునికి సంబంధించినటువంటిది అక్షరము. That which relates to divinity is Akshara. కనుకనే ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని కూడా నీవు గుర్తించడము పరమ పవిత్రము అన్నాడు. Therefore it's most sacred for you to ఈ realize the రెండింటి unity of యొక్క these two. ఏకత్వాన్ని గుర్తించుకున్నప్పుడే When once you recognize the ఈ underlying unity షోడశ of these కళల యొక్క two, పరిపూర్ణత కూడా నీవు చక్కగా వినియోగించుకోగలవు. you can understand the fullness of all these 16 aspects, he said. సమస్త చరాచర ప్రపంచమంతా కూడాను అక్షరము నుండియే ఆవిర్భవిస్తూ వచ్చింది. The movable and immovable in this world have emanated out of Akshara Swarupa. అక్షరము స్వరూపం నుంచి వచ్చినటువంటిది అక్షరలోకంగా మారుస్తూ వచ్చింది. That which has come out of Akshara Swarupa transformed the ఈ entire ప్రపంచాన్ని thing. ప్రసవించి Having given this world, దీనిని పోషించి sustaining it, దీనిని రక్షించి protecting it, తదుపరి తనలోనే లయం గావించుకోవటం కూడాను ఈ అక్షరమే. later he will make the entire universe merge in him. He is ఈ very form of జీవ Akshara. బ్రహ్మముల యొక్క ఏకత్వమే అక్షరము. The unity of these two is Akshara. అనగా అనిత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది రెండింటి యొక్క ఏకత్వమే అక్షరము. That which is ephemeral, that which is permanent is Akshara. ఈ పరిపూర్ణమైనటువంటి షోడశ కళలు క్రమక్రమేణా కూడాను పవిత్రము గావించుకోవాలన్నా ఆత్మభావముతో చేర్చినప్పుడు, When you want to realize the objectives of all the 16 aspects, నీ దృష్టి నేత్రం వరకే పోవద్దు, ఆత్మ వరకు ప్రయాణం చేయి. your vision should not merely extend to eye, it should go beyond. ఆత్మ ప్రకాశము చేతనే నేను కన్నులతో చూడగలుగుతున్నాను అనేటువంటి భావాన్ని నువ్వు అభివృద్ధి పరచు. You should have a feeling that because of Atmic effulgence only you are able to see with the eye. కేవలం చెవులు వింటున్నాయని కర్మేంద్రియాన్ని మాత్రమే ఆధారం చేసుకోవద్దు. Because you listen with the ear, don't base your observation ఈ on that. ఆత్మస్వరూపమైనటువంటి ప్రజ్ఞ ద్వారానే నా చెవులు వినగలుగుతున్నాయి. It is because of Atmic power only you are able to listen with the ear. కనుక అన్నింటికి కూడాను ప్రజ్ఞ అనేటువంటిది ఒకటి ఉంటుండాలి కారణ రూపమై. For everything there is a cause, prajna, behind all this. బాహ్యమైనటువంటి దృష్టి అంతా కూడాను విశ్వడు, The external vision is Vishwadu. అంతర్దృష్టి అయినటువంటి యొక్క మానసిక తత్వము, నిద్రావస్థ లేక స్వప్నావస్థ ఇదంతా కూడాను కేవలం ఒక విధమైనటువంటి యొక్క ప్రాజ్ఞుడు. The inner one that associates with the sleep and the dream is prajna. ఈ ప్రాజ్ఞత్వంతో తేజస్సు కూడాను ఆవిర్భవిస్తూ ఉంటారు. Which is prajna, there is effulgence. కనుక మనము చేసేటువంటివి, చూసేటువంటివి, తలచేటువంటివి అన్నింటి కూడాను ఆత్మభావంతో మనం ఏకం చెయ్యాలి. So whatever we see, whatever we think, what we undertake, we ఆ should do it విధంగా with feeling. చేసినప్పుడే ఇవన్నీ కూడాను పరిపూర్ణమైనటువంటి కళలుగా రూపొందుతాయి. When we do with such a feeling, all these 16 aspects will be in ఎట్లా? fullness. How? అనేక నదులు అనేక రూపనామములతో ప్రవహిస్తాయి. Many rivers flow in different forms and names. దాని రూపములు వేరు, దాని నామములు వేరు. Their names and forms are different. కానీ సముద్రంలో చేరిపోయిన తర్వాత దాని రూపనామములు పూర్తి కోల్పోతాయి. When once they merge in ocean, they leave their name and form. సముద్రం యొక్క రూపనామ రుచులనే పొందుతాయి. They assume the name and the form of the ocean. అదే విధంగానే ఈ పంచభూతములనేటువంటిది కొన్ని ప్రవాహములు. Similarly, the 5 elements are a sort of flows. ఈ పంచప్రాణములు ఒక ప్రవాహములు. These are the flows of the 5 ఈ feet పంచ of life. జ్ఞానేంద్రియములు ఒక ప్రవాహము. They are the flows of 5 senses. మనస్సు మరింత భయంకరమైనటువంటి గంగా నది ప్రవాహము. The mind is comparable to that of the flow of Ganges. ఇవన్నీ కూడాను ప్రవాహములు ప్రవహించి క్రమక్రమేణా ఆత్మ అనే ప్రజ్ఞ లోపల దీనిని ప్రవేశించినప్పుడు ఈ
ఈ అన్ని కళలు కూడాను ఆత్మ కళలుగానే రూపొందుతాయి. All these flow differently and finally merge in Atma where there is prajna, and then they enjoyed all the bliss. తమ యొక్క రూపనామ రుచులనంతా కోల్పోతాయి. They lose all their name, form and taste. ఆత్మ యొక్క పవిత్రమైనటువంటి ప్రజ్ఞాతత్వాన్ని పొందుతాయి. They assume the prajna nature of Atma ఈ thereby. ఆత్మతో చేరటం వల్ల By merging with Atma, నిత్యమై, సత్యమై, నిరంజనమై, నిరూపమై, నిష్కలంకమై ఉంటుంటాది. as it merges with Atma, it remains pure, unsullied, crystal clear. కనుకనే పరిపూర్ణ కళలు అనగా 16 కళల ఎందుకును మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవాలి. Therefore, in human life, we should see that these 16 aspects are అప్పుడే fruitful. మనం పురుషులము పురుషోత్తములము కాగలము. Then only you can aspire to be Purusha and Purushottama. ఈ పురుషోత్తములు కావాలని అనుకున్నప్పుడు మనము సత్కర్మలలో, సద్భావములలో, సత్చింతనలో మనం ప్రవేశించాలి. When we want to be Purusha and Purushottama, we should undertake good actions. ఒక్క దానిని మనము గుర్తించుకున్నామా సర్వమును గుర్తించుకున్న వారైపోతాం. When we recognize one fact, it amounts to recognizing other facts, everything. ఇది శౌనక మహర్షి This Shaunaka saint, అంగీరసుని దగ్గరికి వెళ్లి, approaching Angirasa, స్వామి, దేనిని తెలుసుకుంటే అన్నీ తెలిసినటువంటి వారం అవుతామో, he asked, if that is known, that after knowing it, దేనిని everything else is దర్శిస్తే known. అన్నీ దర్శించిన వారం అవుతామో, That is seen, it amounts to seeing everything else. దేనిని అనుభవిస్తే అన్నీ అనుభవించినటువంటి వారం That అవుతామో, is the experience, it amounts to ఆ experiencing everything. దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క తత్వము ఏమిటి అన్నాడు. Please explain me that divine nature, that new form, that amounts to learning everything. అప్పుడు అంగీరసుడు చెప్పాడు, Then Angirasa taught, నాయన దీనికి బ్రహ్మ విద్య ఒక్కటి తప్ప అన్య విద్యలు లేవు అన్నాడు. he said, there is only Brahma Vidya, nothing else for you to ఈనాటి know. విద్యలన్నీ కూడాను లౌకిక విద్యలు. All the forms of education relate to the world today. ఈనాడు చిత్రకళ, సంగీత కళ, సాహిత్య కళ, శిల్పి కళ, ఇంకా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడాను లౌకికమైనటువంటి కళలు. All forms of education, the painting, the music, literature, and such other subjects such as ఈ botany, physics విద్యలన్నీ are కూడాను worldly. కేవలము విజ్ఞానం కోసమని మనం భావిస్తున్నాము. కాదు కాదు. All these forms of education, we think that they give us vijnana. No. నేడు పరిస్థితిని పూర్తిగా విచారణ చేస్తే ఈ విద్యలన్నీ కూడాను కేవలము కూటి విద్యలు, పొట్ట విద్యలుగా మనం రూపొందుతూ ఉంటున్నాయి. All these forms of education, when you inquire properly, they will make you earn your daily bread. విద్య విజ్ఞానము కోసమనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. They should understand the fact that education is meant for vijnana. అప్పుడే ఈ యొక్క బ్రహ్మ విద్యను మనం పొందినటువంటి వారం అవుతాం. Then only they can acquire Brahma Vidya. ఈ బ్రహ్మ విద్య అనగా ఏమిటి? What do you mean by Brahma లౌకిక Vidya? విద్య కేవలము కంటికి కనిపించేది, చెవులకు వినిపించేది, మనసుకు అనిపించేది, ఇంద్రియాలను కొలిపించేటువంటిది. The worldly knowledge will make you see with your eye, will make you listen with the ear, and also utter with your tongue and think with the mind. కానీ బ్రహ్మ విద్య అనేటువంటిది కంటికి కనిపించదు, చెవులకు వినిపించదు, మనసుకు అనిపించదు, హృదయాన్ని మురిపించదు. But Brahma Vidya will not empower you to see with the ear, listen with the ear, see with your eye, nor can contemplate with the mind. ఆత్మను తలపిస్తుంటాది. ఆత్మను తలపి But it makes you remind of Atma. ఇట్టి ఆత్మ విద్యను మాత్రమే నీవు గుర్తించాలి. You should recognize such Atmic knowledge. అట్టి ఆత్మ విద్య ఎప్పుడు మనకు చేకూరుతుంది? When can you hope to get that Atmic knowledge? షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి యొక్క స్థితి అందే ఇవి మనకు ప్రాప్తిస్తాయి. You'll get it when you are in a position of 16 aspects in all fullness, brightness. అందువలననే భగవంతునకు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నారు. Therefore, God is described in these names, Satyam, Jnanam, Anantam, Brahma. సత్యం, సత్యమనగా మార్పు చెందినటువంటిది. The first Satyam truth, that which has త్రికాల బాధ్యమైనటువంటిది సత్యం. that which cannot be divided in all these three kinds. జ్ఞానం, Then wisdom. అద్వైత దర్శనం, జ్ఞానము రెండు కానటువంటి యొక్క తత్వాన్ని గుర్తింపజేసేది జ్ఞానం. The wisdom is that which teaches you the non-duality. అనంతం, ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అనేటువంటి యొక్క మార్పులు లేకుండా ఇన్ఫినిట్, అది ఎక్కడ చూసినా సర్వత్రా నిండినటువంటిది అనంతం. The infinity is present all over, here and there, all pervasive. బ్రహ్మ అనగా వ్యాపింపచేసేటువంటిది.
Brahma means vastness, expansion. ఇదియే అంగీరసుడు శౌనక మహర్షికి బోధిస్తూ వచ్చాడు. This is taught by Angirasa to Saunaka. ఎవరు ఈ అంగీరసుడు? Who is Angirasa? వీరందరి కూడాను ఏదో కొంతమంది ఋషులని మనం భావించుకుంటూ ఈ పురాణాల ద్వారా ఇతిహాసముల ద్వారా మనం కథలుగా మనం చదువుకుంటూ వస్తున్నాం. We take them as saints and try to learn the stories in our Itihasas and Puranas. ఇది కథలు కాదు. They are not merely stories. మానవుని వ్యతలను దూరము గావించేటువంటి యొక్క సద్భావముల యొక్క రసస్వరూపాలు. They are very forms of the rasa, the life fluid that will make you free from all the అదే grief. అంగీరస. That is Angirasa. అంగీరసుడనగా ఏమిటి? What do you mean by Angirasa? ప్రతి అంగమునందు కూడాను In every limb, షోడశ కళా పరిపూర్ణుడై the one with all the 16 aspects, ప్రసరించటం చేతన as he circulates, ప్రతి అంగమును కూడాను కాపాడుకుంటూ వస్తున్నాడు. he protects every limb thereby. కనుకనే భగవంతుడు రసస్వరూపుడు. God is in the form of life fluid. రసము ఏ రీతిగా ప్రవహిస్తుండాలి? How does it flow? షోడశ కళలను కరిగించి It melts all the 16 aspects, ఆత్మవైపున ప్రవహింపచేసి makes it flow towards Atman, దివ్యమైన జగతిని అనుభవిస్తూ ఉంటుండాలి. experiences the divine world. కనుక అంగీరసుడనగా మనలో ఉండినటువంటి ప్రజ్ఞాన స్వరూపుడే అంగీరసుడు. Angirasa meant the one within us in the form of Prajnana. ఈ ప్రజ్ఞానం అనేటువంటిది దేహమునందు, మనసునందు, అంతఃకరణ యందు, ఇంద్రియముల యందు, ప్రాణముల యందు, ఈ యొక్క కర్మల యందు కూడా అన్నింటి యందు కూడా నువ్వు లీనమై ఉంటుండాలి. The Prajnana is present in the body, the mind, senses and the life of limbs all over the body. కనుకనే దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదము లోపల ప్రధానమైన సారంగా భావిస్తూ వచ్చారు. Therefore, the essence is said in Veda, Prajnanam Brahma. 4 వేదముల యొక్క ప్రధానమైనటువంటి సూత్రములు 4. That's the one. ప్రజ్ఞానం బ్రహ్మ, The next Prajnanam Brahma. అయమాత్మ బ్రహ్మ, The next Ayamatma Brahma. అహం బ్రహ్మాస్మి. The final one is Aham Brahmasmi. ఈ విధమైనటువంటి యొక్క సూత్రములన్నీ కూడాను అనంతమైనటువంటి అర్థములతో కూడి Such theories with infinite meaning, కేవలము మానవుని యందే కూడాను ఇవన్నీ కూడాను అంతర్భూతమై ప్రవహిస్తూ ఉంటున్నాయి. they are contained within man and flow incessantly. మానవుడు దేనిని తెలుసుకోవాలని నన్ను Whatever that man decides to బయటికి know, పోయి తెలుసుకోనక్కరలేదు. he need not know outside. గ్రంథముల ద్వారా He తెలుసుకోనక్కరలేదు. need not search in text. అన్ని తన యందే ఉంటున్నది. Everything is contained within him. తన యందే ఉండినటువంటి సర్వస్వాన్ని తాను విస్మరించి He has forgotten that which is contained within. ఏదో బయట ఉన్నది అనేటువంటి సర్వస్వను దానికి అర్పింప చేసుకొని He surrenders himself thinking that everything is గడకు in the నిరాశ external world. నిస్పృహలకు గురి And అయిపోతున్నాడు. he is subjected to frustration, disappointment thereafter. తాను పోగొట్టుకున్నది ఒక చోటు, వెతకటం మరొక చోటు. He lost at one spot and searches at another ఎక్కడ place. చిక్కుతుంది ఆ పదార్థం తన. How does he hope to get it? కనుక నిరాశకు గురి అయిపోతున్నాడు. Therefore he is disappointed. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడ పోయి వెతకాలి. He should search for it where he lost. అన్ని actually. తన యందే ఉంటున్నవి. Everything is contained within him. కనుక తన యందే వెతకాలి తాను. So he should search within. అప్పుడే ఈ దివ్యమైనటువంటి యొక్క తన యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క ప్రజ్ఞ తనకు లభిస్తుంది. Then only he can hope to capture that divine feeling in all effulgence. ఈ అక్షరము అనేటువంటి యొక్క పదమునందే సర్వమును ఇమిడి ఉంటుందా. Everything is contained in this word Akshara. అనగా అనిత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది రెండింటి యొక్క ఏకత్వమే ఈ అక్షరము. Meaning it is a combination of that which is temporary and permanent. ఇక్కడ 2 భాగములుగా మనం విభజించుకుందాం. Here we can classify into ఆ 2 categories. హర, ఆ హర. Here there are 2 aspects. One is A, the other one is Kshara. ఆ అనంతమైనటువంటిది, A means Ananta, infinite. అప్రమేయమైనటువంటిది, That which is unparalleled. అప్రమాణమైనటువంటిది, Is beyond all measure. అదే ఆనందమయమైనటువంటిది, That is blissful. అదే ఆత్మ, That is Atma. అదే నిత్యమైనటువంటిది. That is eternal. ఇక హరా అనిత్యమైనటువంటిది, The next- అసత్యమైనటువంటిది, That which is temporary and false. ప్రమాణము లేనటువంటిది, It succumbs to హరమనగా measure. నశించేటువంటిది. It is sure to disappear. కనుక హరమనగా నశించేది, అకారమనగా ఎప్పుడూ నశించనిది. ఈ రెండింటి యొక్క చేరికనే అక్షరం. నశించినది రెండింటి యొక్క ఏకత్వమే అక్షరం. The mixture of that which disappears, that which does not, is combination of that is Akshara. నాట్ మిక్చర్. The combination of it, merger of it.
కనుక రెండింటి యొక్క ఏకత్వమే the unity of these two. అక్షరం అనుకుంటే కేవలం ఒక పదంగానే మనం విభజించుకుంటున్నాం. We think it as one word, akshara. కాదు కాదు, ఇది రెండు పదములుగా మనం విభజించుకోవాలి. No, actually it has two components. అనిత్యమైన జగత్తు This world which is నిత్యమైనటువంటి యొక్క పరమాత్మలోనే ఉంటుండాలి. it is contained in divinity. పరమాత్మను వదలి జగత్తు ఉండలేదు. There cannot be world with separation జగత్తును from వదలి God. పరమాత్మ ఉండలేడు. God will not be separate from this world. భక్తుడు భగవంతుని సృష్టిస్తున్నాడు. It is devotee who creates God. భగవంతుడు భక్తుని సృష్టిస్తున్నాడు. God creates devotee. నేను అనుకుంటావు ప్రజలంతా కూడా నువ్వు జీవులంతా భగవంతుడే సృష్టిస్తున్నాడని. But we think that God creates all beings. కాదు కాదు, భక్తుడు కూడాను తన యొక్క సాధనా సంపత్తి వల్ల భగవంతుని కూడాను సృష్టించుకుంటున్నాడు. Devotee with all his spiritual practices can create God. అదే సాక్షాత్కారము అని. That is the ఈ meaning of సాక్షాత్కారం Sakshatkara. ఎక్కడి నుంచి వస్తుండాలి? భక్తుని యొక్క భావోద్రేకముల చేతనే దానిని ఆవిర్భవింప చేసుకుంటున్నాడు. How to get the Sakshatkara? It is just a reflection of spiritual సాక్షాత్ practice. ఆకారం సాక్షాత్కారం. The actual form, the appearance of actual form is Sakshatkara. కనుకనే భగవంతునికి సృష్టికర్త భక్తుడే. Therefore, the one, the cause, the reason behind the భక్తునికి creation of God is సృష్టికర్త devotee. భగవంతుడే. The devotee is created by God. కనుకనే ఈనాడు భక్తుడు ఆ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేత Today, that fact is not recognized by భగవంతుడు devotee. ఎక్కడ అని వెతుకుటానికి ప్రయత్నిస్తున్నాడు. Therefore, he makes an effort in search of God where he is available. ఎంత అజ్ఞానం! What a sort of ignorance it is. సర్వత్రా నిండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ? When God is all pervasive, where do you want to search for him? కనుక నీవు భగవంతుని వెతుకుతున్నావు అనుకోవటం భ్రాంతి. It's only your illusion if you say that you are in search of God. భగవంతుడే నిజమైన భక్తుని వెతుకుతూ ఉన్నాడు. In fact, God himself is in search after a true ఎందుకంటే devotee. నిజమైన భక్తుడు ఎక్కడ ఉంటున్నాడో కనిపించడం లేదు. Because a true devotee is not seen by God himself. ఈ యొక్క విచారణా శక్తి ఏది చేస్తూ వచ్చింది? Such a spirit of inquiry, what is it that does అది it? ఏ త్యాగరాజు చక్కగా గుర్తించాడు. That fact is realized by Tyagaraja. సీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలిసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు. అనగా సీమలోనే ఉన్నాడు, బ్రహ్మలోనే ఉన్నాడు. He is present in ant and also in Brahma. ఈ చీమ చేసే పని ఏమిటి? What is that ant does? ఇంత ఇసుకను తెచ్చి 2 ముక్కలు చక్కెర దాంతో కలిపి పెట్టేసి ఇసుకనంతా దూరము చేసి ఆ చక్కెరను మాత్రమే స్వీకరిస్తుంది చీమ. When you bring lot of sand and mix some sugar there, the ant will be able to separate sugar from the sand. ఈ విధమైనటువంటి విచారణ శక్తి చీమ ఎందే ఉంటుండగా మానవుని ఎందుకు క్షీణించిపోయింది? When that sense of discrimination is there in ant, how is it that you find it absent, missing in man? కనుక అణోరణీయాన్ మహతో మహీయాన్. Therefore, from microcosm to macrocosm, ఈ రెండింటి యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. we should understand the nature of these two clearly. కనుక అక్షర స్వరూపం అనగా కేవలం నాశము కానటువంటిది అని మనం అనుకుంటాం. Akshara Sarupa, we usually take it that which does not disappear. అందులోనే నాశనం కూడా ఉంటుండాలి. There is also life destruction. అనగా హరమైనటువంటిది కూడా నువ్వు చేరటం చేతనే అక్షరము అనేటువంటిది రూపొందుతూ ఉంటుండాలి. Because of the destruction which joins there in the creation, it has assumed the అదే form of విధంగానే Akshara. నాస్తికత్వానికి ఆస్తికత్వానికి కూడాను సంబంధం ఉంటుండాలి. The same way the theism and theism are related. ఆస్తికత్వంలోనే నాస్తికత్వం కూడా In ఉంటుండాలి. theism there is a theism. నాస్తికత్వంలో కూడాను ఆస్తికత్వం In a ఉంటుండాలి. theism there is theism. ఏమిటది? What's that? నా అనగా కాదు, Na means negation. ఆస్తి అనగా ఎస్, Asti means yes. ఎస్ అనేటువంటిది కాదు అని నాస్తికం. The denial of yes is a నా theism. ఆస్తి నాస్తి. Na plus asti is nasti. చూసారా? నా ప్లస్ ఆస్తి నాస్తి అనగా నాస్తికుని ఎందుకును ఆస్తికత్వం ఉంటుండాలి. Even in a theist there is theism. ఆస్తికత్వమే గిన చేరకపోతే నాస్తి అనే పదమే రాదు. If that asti or theism doesn't join there, there cannot be a word of atheist, కనుక nastika. నాస్తికుని ఎందుకును ఆస్తికత్వం ఉంటుండాలి. Therefore, even nastika atheist, there is asti theism. ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? How should we understand this fact? నాస్తికత్వం అనేటువంటిది కేవలం ఒక పుష్పము మొగ్గ వంటిది. The nastikatva or atheism is comparable to a flower bud. ఇందులో సుగంధం మనకు కనిపించదు. You don't experience fragrance there.
కానీ అది విచ్చిన తర్వాతనే ఆ సుగంధం మనకు అనుభూతికి వస్తుంది. As the bud blossoms, you can experience the fragrance. కనుక విచ్చిన పువ్వే ఆస్తికత్వము, విచ్చని మొక్కనే నాస్తికత్వం. Therefore, bud is atheism and a fully blossomed flower is theism. కానీ రెండు ఒక్కటే. But both are one and the same. ఒకటి విచ్చినది, ఒకటి ఇంకా విచ్చనది. One blossomed, one has not. కనుక నాస్తికత్వం అనగా ఏమిటి? వారిలో ఇంకా హృదయం అనే కమలం ఇంకా వికసించలేదు. Atheism meant his heart, which is compared to a flower. ఏనాటికైనా అది వికసిస్తుంది. It is sure to blossom sometime or other. వికసించకుండా మాత్రం ఒక్కో సమయంలో మొగ్గగానే రాలిపోతుంది. It may fall down while it is in the stage of a bud without blossoming. దురదృష్టము. It is their bad luck. కనుకనే ప్రపంచమునందు రెండు పదార్థములు అనేటువంటిది లేనే లేవు. Actually speaking, in this world there are no two substances. కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే. Actually speaking, there is only one that exists. ఆ దివ్యత్వమైనటువంటి యొక్క రసస్వరూపమైనటువంటి యొక్క ప్రజ్ఞను నీవు గుర్తించుకుంటే అన్ని గుర్తించినటువంటి వాడు అవుతావు. That life fluid, which is in the form of which is called prajna, if you understand it, దానిని నీవు you can understand everything. దర్శించుకుంటే అన్నింటినీ దర్శించిన వాడు అవుతావు. The moment you visualize it, it amounts to visualizing everything in the world. ఆ ఒక్కదాని యందే అన్నింటినీ నీవు అర్పితం చేస్తున్నావు. You can offer everything there. దీనికి ప్రత్యక్ష ప్రమాణము. Here there is a direct proof. ఒకడు ఏదో తన కార్యాన్ని సిద్ధింపజేసుకున్నప్పుడు One tries to fulfill his task. భగవంతునికి సహస్రనామార్చన చేస్తామని మొక్కున్నాడు. He has taken a vow that he would do Sahasranama Archana to God. కానీ తాను ఆరాధన దేవతను ఒక కృష్ణుణ్ణి పెట్టుకున్నాడు. But he kept the presiding deity Krishna there. సహస్రనామాలు చేస్తున్నాడు, ఒక్కొక్క పుష్పం వేస్తున్నాడు. He started offering every flower. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః అన్ని పేర్లు చెప్తున్నాడు, ఒక్కొక్క పుష్పం వేస్తున్నాడు. While uttering the names of God, he started offering flowers. పేర్లు వేరు వేరే కానీ చేసే అర్పితం ఒకే దేవునికి. The names may be different, but he is offering flowers to the same deity. ఇది ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే, నీవు పేర్లు వేరు వేరుగా చెప్పుకుంటున్నావు. Actually, there is only one that exists. You call it in different names. అన్నములవి వేరు, ఆకలి ఒకటే. The food may be different, but the hunger, appetite is one. పుష్పములవి వేరు, పూజలు ఒకటే. The flowers may be different, the worship is same. జన్మములవి వేరు, జంతు ఒకటే. Births may be different, but the being is one. కనుకనే మానవత్వంలో ఈ యొక్క ఏకత్వాన్ని మనం అభివృద్ధి గావించుకుంటూ రావాలి. Therefore, in human life, we should develop the spirit of unity. అంగీరసుడు శౌనకు చెప్పినటువంటి యొక్క విషయాన్నే తిరిగి ఈ సత్యకాముడు కూడాను ప్రశ్నిస్తూ వస్తాడు పిప్పిలాద మహర్షిని. Satyakama started questioning Pipilada, just as Angirasa has learned from Saunaka. స్వామి, లోకములో 3 విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి. He said, Swami, there are 3 forms of wisdom in the world. ఒకటి సామాన్యమైన జ్ఞానం అనుకుంటున్నారు, One is general knowledge. ఒకటి రెండవది సుజ్ఞానము అనుకుంటున్నారు, The second is Sujnana. మూడవది విజ్ఞానము అనుకుంటున్నారు. The third one is Vijnana. ఈ జ్ఞాన సుజ్ఞాన విజ్ఞానముల యొక్క సంబంధం ఏమిటి? వీటి యొక్క అంతరార్థం ఏమిటి? What is the relationship and the inner significance of these 3? Jnana, Sujnana and Vijnana. వీటిని గురించి తమరు సెలవు ఇవ్వండి అన్నారు. Please explain about these 3 things, he said. పిచ్చివాడ, విజ్ఞానమునకు సుజ్ఞానమునకు జ్ఞానమునకు ఎంతో భేదములు లేవు. He said, oh madman, there is not much of the difference between these 3, Vijnana, Sujnana and Jnana. శారీరకంగా వచ్చేటువంటిది ఒక జ్ఞానము, శారీరకంగా That which comes out of the body is one form of knowledge. మానసికంగా కలిగేది మరొక భాగము, That which comes out of the mind is something different. హృదయం ద్వారా ఆవిర్భవించేది మరొక జ్ఞానము. That which comes out of the heart is something different. దీనికి ఒక చిన్న ఉదాహరణము. For this a small example. ఇది కర్చీఫ్, Here is a kerchief. ఇది మైక్, Here is a mic. ఇది టేబుల్, This is a table. ఇది టమ్లరు, This is a tumbler. ఇది ప్లేటు. This is a plate. ఇవన్నీ కూడాను కేవలం చర్మ చక్షులు కనిపించి లౌకికమైనటువంటి జీవితంలో మనం నిత్యానుభవంలో అనుభవించినటువంటి పదార్థము. ఇది సహజ జ్ఞానం. All these things are apparent to your naked physical eye and you experience them. ఇవి That's the కేవలం general knowledge. దేహమునకు మాత్రమే సంబంధించినటువంటివి. They are all related to the physical దేహ body. వినియోగమునకు సంబంధించినటువంటివి. You make use of them for your conveniences. కానీ మానసికంగా మరొకటి ఉంటుండాలి. But there's something that relates to the mind. ఈ పని నేను చేస్తున్నాను, ఈ పని వల్ల నాకును నా చుట్టూ ఉన్నటువంటి జనములకు
దీనివల్ల ఏమైనా ఒక ఉపయోగం ఉందా, దీనివల్ల ఫలితం ఏమైనా ఉందా అని పరోపకారాన్ని దృష్టి ఉంచుకొని తాను కర్మను ఆచరించటము ఇది సుజ్ఞానం. Sujnana meant, I am taking this step, I am undertaking this action. Will it help me or will it help the neighborhood, the society? తన స్వార్థ That is Sujnana. నిమిత్తమే కాకుండా తన స్వార్థం కోసం చేసేటువంటి ప్రతి కర్మలు ఎందుకును దీనివల్ల ఇతరులకు కూడాను ఏమైనా ఒక ఫలితం ఉంటుంటాదా అనేటువంటి భావము చేత చేసేటువంటి కర్మలన్నీ కూడాను సుజ్ఞానం. It's not an act simply done with all the spirit of selfishness and that satisfies you. It should also help the members of the రెండింటినీ society. పురస్కరించుకొని Basing on these two, ఏది చేస్తే నా కాన్షియన్స్ అనగా నా యొక్క దివ్యమైనటువంటి తత్వం తృప్తి పడుతుంది, when is my conscience satisfied? By what action is it భగవంతుని satisfied? తృప్తిపరిచేటువంటి మార్గం ఏమిటి, What is the path that satisfies God? ఏ కర్మను ఆచరిస్తే భగవంతునికి నిత్య తృప్తి అవుతాడు, What actions will satisfy ఆ God? భగవంతుని తృప్తిపరిచేటువంటి యొక్క కర్మలన్నీ కూడా విజ్ఞానములు. All those actions that satisfy God constitute ఇవి Vijnana. ప్రత్యేకంగా మనం వెతకనక్కర్లేదు. You need not be in search after them separately. పరమాత్మునికే తృప్తి కలిగినప్పుడు ప్రపంచమే తృప్తి పొందుతుంది. If God is satisfied, the whole world gets satisfied. అందుకోసమనే ఒకానొక సమయం లోపల Therefore, at one time, ఒక భక్తుడు దేవిని ప్రార్థించుకుంటూ, one devotee, while offering prayer to స్వామి Devi, నీవు తల్లి నీవు నాకు దర్శనం ఇవ్వటం లేదు, Mother, you are not giving me your vision. ఎందుకు నీకు నేను కాకుండా పోయాను, How is that you don't నీ want యొక్క me? దృష్టికి ఎందుకు నేను పడలేకుండా How is that పోతున్నాను, I escape your sight? నీ దృష్టి నాపై ఎందుకు పడకుండా How ఉంటుండాలి, is that you don't grace నీ me? దృష్టి నాకు లేనప్పుడు ఇంకా జగత్తు మాత్రం నన్ను ఏమాత్రం కూడా నువ్వు లెక్క చేస్తుందా. If you don't grace me, I am sure that the world will never care for me. కనుక నీకు గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు ఔదు లోకమాత. If you don't grace me, I become cheap in the sight of the public, in society, in the world. నీకే కాకపోతే లోకానికి నేను లోకమైపోతాను. If you don't want me, I become very cheap in the ఓ sight of the తల్లి public. నీ దృష్టి నాకు పడకపోతే దైవ దృష్టి కూడా నా పైన పడదు. If you don't look at me, Mother, the world also will not look at దీనినే me. చక్కగా కృష్ణుడు This clearly Krishna, ధృతరాష్ట్రుని భార్య అయినటువంటి గాంధారికి చక్కగా సూటిగా హృదయానికి నాటుకునేటట్టు చెప్పాడు. taught to Gandhari very clearly, such that she would understand. That is taught to Gandhari, the wife of Dhritarashtra. కౌరవులు 100 మంది కూడా మరణించిన తరువాత After the death of 100 Kauravas, వారి యొక్క శోకాన్ని కొంతవరకు చల్లార్చాలని కృష్ణుడు వెళ్ళాడు. to pacify her emotions, to satisfy, సానుభూతి తెలపడానికి వెళ్ళాడు. పాపం he went there to console her. కృష్ణుడు వస్తున్నాడనేటువంటి వార్త వినేటప్పటికీ గాంధారి పరమ రోషము తోపల క్రోధము చేతను దుఃఖము చేతను కుమిలిపోతూ ఒక విధంగా కూడా ద్వేషాన్ని కూడా అభివృద్ధి పరుచుకుంది. Having come to know that Krishna is approaching with all the emotions and passions, the hatred and anger towards Krishna, దుఃఖములో మంచి చెడ్డల వివేకం శూన్యమైపోతుంది. while one is grief, there will be no discrimination. అందులోనే క్రోధం కూడాను ప్రవేశిస్తుంది. There enters anger. క్రోధం చేత ద్వేషం కూడాను వస్తుంది. Because of anger, they develop ద్వేష hatred. క్రోధముల చేత అసూయ కూడాను Because కలుగుతుంది. of hatred, anger, there arises jealousy. కన్నులు కట్టుకుంది. She closed her eyes, tied అమ్మా them. కృష్ణుడు వచ్చాడని ప్రక్కన ఉన్నటువంటి చిలకత్తెలు చెప్పారు. The associate said that Krishna came. దుఃఖపడుతూ ఈ యొక్క గాంధారి చెప్తుండాలి, కృష్ణ నీవు ఎంత భేద బుద్ధి కలగవాడు, వంచకుడవు నీవు. Grief stricken, she said, Krishna, you are really hypocrite. What kind of feeling, partiality you have? పాండవులు కౌరవులు కూడాను అన్నతమ్ముల బిడ్డలు. Pandavas and Kauravas are the ఒకరిపైన children of ఇంత brothers. దయ, మరొకరిపైన ఇంత నిర్దయన You have got so much of compassion on one and no compassion on other. ఉండవచ్చును. You may have it. కానీ 5 మంది పాండవుల లోపల 5 మంది కూడాను మిగిలారు. Out of 5 Pandavas, all of them నా survived. కొడుకులలో ఒక్కడైనా మిగల్చకూడదా, Out of 100 sons, at నా least పితృపిండరాలు విడిచడానికైనా కూడా ఒక్క కొడుకును మిగిలించకూడదా, At least it should be one బ్రతికించకూడదా? last ritual. She should have survived at least ఎందుకు one. నీ దృష్టి ఒక్కడిపైన కూడా పడలేదు, How is that you did not confer grace on one at least? నీ దివ్య దృష్టి పడలేదు. Your divine looks have not fallen on at least one. Divine vision has not fallen at least on one. అప్పుడు కృష్ణుడు ఎప్పుడు కూడాను తాను నవ్వులలో చాలా సంసిద్ధుడు. Krishna is an expert in smile. ఒకరి దుఃఖము అతనికి ఆనందం. The grief of one gives him happiness. కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు. He makes you happy.
He relieves you from tears. When he makes జోగికి others shed చేయు, tears. జోగి భోగికి చేయు. He makes you a pauper millionaire and a millionaire a pauper. కనుక అతన్ని కన్నీరు తెప్పించడం దేనికి, కన్నీరు తప్పించేది దేనికి? వారి వారి ప్రాప్తంలో పురస్కరించుకొని. Why should you make him shed tears? Why should you make the other one ఈ free from the సమయం tears? లోపల గాంధారి అర్థం చేసుకోలేదని చక్కగా తనకు అనుభూతికైనటువంటి యొక్క విషయాన్ని ఆమెకు అందించాడు. Having understood the feeling of Gandhari, he taught a thing that which could be experienced by her. గాంధారి, నీకు 100 మంది కొడుకులు ఉన్నారని నీకు మాత్రం తెలుసు. He said, Gandhari, you know that you have 100 sons. కానీ ఒక్క కుమారునైనా నీ కంటితో నీవు చూశావా? But at least have you seen with your physical eye at least one son? కేవలం అందరూ నీకు 100 మంది కొడుకులు ఉన్నారంటే నీవు కూడా 100 మంది కొడుకులు ఉన్నట్టుగా భావిస్తున్నావు. When everyone says that you have 100 sons, you ఒక్క also కొడుకునైనా say, నీ కంటితో నీవు చూడలేదు. you have not seen at least one son. కనుక కన్న తల్లి యొక్క దృష్టికి నోచుకోలేనటువంటి యొక్క ఈ దుర్మార్గులు దైవ దృష్టికి ఎట్లా నోచుకోగలరు? Such a wicked one who could not have the grace from the mother, how do you feel that you will get the grace from the Lord? చూసావా? కన్న తల్లి దృష్టికి నోచుకోలేనటువంటి వ్యక్తులు దైవ దృష్టిని ఎట్లా నోచుకోగలరు? The one who could not see the physical vision of mother, how do you expect to have the divine నీ vision? దృష్టి లేనప్పుడు వారిపైన ప్రేమ, నిజమైన ప్రేమ నీకు ఎట్లా కలుగుతుంది? When such a sight is not there, how do you expect love? కనుక తల్లి దృష్టిని నోచుకోలేనటువంటి దుర్మార్గులు నీ కుమారులు. Your son is really wicked because they could not win the love of their mother. నిత్యమైనటువంటి సత్యమైనటువంటి స్వరూపాన్ని, సత్యవ్రతులైనటువంటి వారిని ద్వేషిస్తూ వచ్చాడు. They developed hatred towards those people who stand for eternity and truth. ప్రేమలు, పాండవులు ధర్మాత్ములు. Pandavas are men of righteousness. ఇలాంటి అధర్ములైనటువంటి నీ కుమారులు ఎంత చెప్పినను వినక వారిపైన ద్వేషం పూనుకున్నారు. In spite of repeated telling, your sons developed hatred towards them. వారికి ఏమాత్రము విచారణ శక్తి శూన్యము. They don't have any spirit of inquiry in the వారి least. నిండుకు స్వార్థమే నిండి ఉంటుండాలి. They are full of selfishness. ఆ స్వార్థం చేతనే వారు ఈ గతిని అందుకున్నారు. Because of selfishness, they have come down to that plight. రాజ్యం న్యాయంగా చూస్తే పాండవులది. Actually speaking, the kingdom belongs to Pandavas. కేవలము నీ పతి వీరిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క అడ్వైజర్స్ గా తీసుకున్నారు. Your husband has పిల్లలు taken them as చిన్నవారొకటి advisors. చేత, పిల్లలు చిన్నవారొకటి చేత As they are quite young, ఇతన్ని ఒక గార్డియన్ గా పెట్టుకున్నారు. they wanted him to act as a కానీ guardian. నమ్మినటువంటి ఈ చిన్న పిల్లలు ఇంత మోసం చేయటం మీదే నాదే. You have betrayed them. Is it justice on your part or on my side? కానీ చరిత్ర యందు ఎవరికి ఈ రహస్యం తెలియదు. But in history, no one knows the secret behind. ఈ విధంగానే కొన్ని సత్యాలు మనకు తెలియకపోవటం చేత మనం అనేక రకమైన ఆపోహలకు గురి అయిపోతున్నాం. Because we don't realize such truth, we are confused. సత్యమే తెలిస్తే ఆపోహలకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వము. When once we know the truth, we don't give scope for any కనుక confusion. భగవంతుని యొక్క దృష్టిని నోచుకున్నటువంటి వాడు జగత్ దృష్టిని కూడా నోచుకోగలడు. Therefore, the one who enjoys the God's sight, the grace, భగవద్ will దృష్టికి enjoy it. దూరమైనటువంటి వాడు ఎవరిని కూడాను ఎవరి దృష్టికి తాను అర్హుడు కాడు. If he is away, far away from the sight of God, he doesn't deserve the grace of anyone. ఒక సమీపంలో ఉండినటువంటి వ్యక్తిని, నాయనా నీవు చాలా మంచివాడను సమీపం చేస్తే అందరూ అతన్ని ప్రేమిస్తారు. If anyone says towards a fellow who is quite close by, if you say you're good man, అతన్ని ఒక్క everybody will దూరం come to దూరం him. నెట్టినామంటే ప్రపంచం కూడా వాడిని అసహిస్తుంది. If he keeps him at distance, the world also will start hating him. కనుకనే ఏ దానిని మనం గుర్తించుకుంటే సర్వమును గుర్తించుకున్న వారం అవుతామంటే ఒక దైవత్వాన్ని గుర్తించుకుంటే ఈ యొక్క విశ్వమంతా కూడా దైవం యొక్క సృష్టిలోని భాగమే. When once we recognize the divinity, the whole universe can be understood because the universe is a part of divinity. ప్రపంచము ఆ సమత్వాన్ని గుర్తించడం లేదు. The world is not understanding this principle of ఒక equality there. కాయిన్ ఉంటుండాలి. There is a coin. ఈ కాయిన్ ఒకవైపునే చూస్తున్నారు జనాలు. People started looking it on one side. రెండవ వైపును కూడా చూసినప్పుడే ఆ కాయిన్ యొక్క నిజమైనటువంటి విలువ మనకు అర్థమవుతుంది. If they see the second side also, they can have the complete vision. రెండవ వైపును చూడటం లేదు. We are not taking care of the ఒకటి second side. ప్రకృతి, రెండవది పరతత్వం. One is the world, Prakriti, the other one is Paratatva, divinity. ఒకటి క్షరము, రెండవది అక్షరం. One is Akshara, the other one is Akshara. ఒకటి మూలము, రెండవది దానికి ఆధారం. One అదే is the base, the other is base. స్థూలము.
One is the gross, other is కానీ subtle. ఈనాడు స్థూలమునే చూస్తున్నారు. But we look at Stula gross. కేవలం ప్రకృతినే చూస్తున్నారు. We look at the world. కేవలం భౌతికాన్నే చూస్తున్నారు. We look at the physical కేవలం world. లౌకికమునే అనుభవిస్తున్నారు. We experience worldly things. కనుకనే ఈ నిత్య సత్యమైనటువంటి యొక్క మూలమును ఎవరు కూడాను చూడటం లేదు. Therefore, no one tries to ఆ understand the root మూలాన్ని cause. చూచినప్పుడే Then once you understand the root cause, సర్వము మన చరిత్ర అంతా కూడాను అర్థమవుతుంది. everything in history could be understood. కనుకనే భగవంతుని యొక్క చరిత్ర అనేటువంటిది ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు. So history of the divine, no one can describe this or రాసినటువంటి that. వ్రాతలను బట్టి, Based on writings, చెప్పినటువంటి బోధనలు బట్టి based on teachings, మనము అర్థం చేసుకొని విరోధము ఇష్టము రెండింటినీ మనం పెంచుకుంటున్నాం. we develop the feelings of hatred and desire, liking based on these things. ఈ రెండింటి యొక్క పూర్ణత్వాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. We should understand the actuality behind these things. కృష్ణుడు ఇలాంటి వాడు అనే గ్రంథంలో రాయటం వల్ల, పెద్దలు చెప్పటం వల్ల అతను చాలా అసహ్యంగా భావిస్తాం కొత్తలు. Because texts describe that way, the elders started propagating that రాముడు way, ఇలాంటి hatred వాడు towards అని Krishna. చెప్పటం చేత దానిని మనం విశ్వసిస్తుంటాం. When people say Rama is that sort, we develop faith ఈ towards it. రెండింటినీ కాదు, మనము అందులో ఉన్నటువంటి నిజమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి. Not these two, we should understand the truth behind these two. ఈ రెండింటికి ఆధారం ఒక సత్యం ఉంటుండాలి. There's one basis, the truth behind these two. కనుకనే గోపికలు కూడాను ఒకనాడు చెప్పారు. So Gopikas also said on one day, కృష్ణ, they said, Krishna, కేవలము మా కన్నులు కనిపిస్తున్నాయి, we see with our eyes. మా కన్నులతో మిమ్మల్ని చూస్తున్నాము. We see you with our eyes. ఈ కన్నులతో చూచినటువంటిది ఎంతకాలం సత్యము? That which is seen with the eyes, how long కన్నున్నంత does it కాలము last? సత్యం అవుతాయి. They are true so long the eyes are there. కనుక ఈ సత్యం మాకు సత్యం కాదు. That truth is not truth to us. మేము హృదయంతో చూస్తున్నాము. We should see with the heart. హృదయం అంతా మాలిన్యమైనటువంటి యొక్క కోనేరుగా ఉంటుండాలి. When the heart is full of dirt, the dirt of lake, కనుక అందులో నీ యొక్క దీన్ని కూడా మేము సరిగా చూడలేకుండా పోతున్నాం. there also we cannot see you clearly. మా కన్నులలో ఉన్నటువంటి సెంటర్ మధ్యలో ఉండినటువంటి భాగము నలుపు. The center of the eye is dark. నీ స్వరూపం కూడాను నలుపే. Your form is also black. మా హృదయంలో చూస్తామంటే ఈ మానస సరోవరం అంతా కూడాను మాలిన్యంతో చేరిన నలుపుగా ఉంటుండాలి. When we think of our heart, the lake is full of dirt. ఇందులో కనిపించేటువంటి యొక్క రిఫ్లెక్షన్ ఆకాశం కూడాను నల్లగానే ఉంటుండాలి. The reflection, the akasha is also dark. కనుక మా హృదయంలో నిన్ను చూడవని అనుకుంటే If we want to see you in our heart, మా కన్నులు నీవు మార్చనక్కర్లేదు. you need not change your నీ eyes. రూపాన్ని అంతకంటే నువ్వు You మార్చుకోనక్కర్లేదు. need not change your form either. మా ఈ యొక్క డట్టి మనసును దీన్ని కూడా నీవు ఈ క్లీన్ చేయమని మేము కోరం. We don't request you to clean our dirty hearts either. కానీ దీనికి బ్యాక్గ్రౌండ్ నల్లగుండేటువంటి యొక్క స్కైని దాన్ని కొంచెం మార్చు, తెల్లనిగా మార్చు. But the background, the dark sky, you make it అదే bright. మా హృదయము. That is our heart. మా హృదయాన్ని బ్యాక్గ్రౌండ్ గా ఉండేటువంటి హృదయాన్ని తెల్లగా మారిస్తే నీ నల్లని స్వరూపము ఆ తెల్లని బ్యాక్గ్రౌండ్ లో చక్కగా కనిపిస్తుంది అన్నారు. If you make our hearts bright, then we can see your reflection which is dark very clearly. కనుక మా హృదయాన్ని మార్చమన్నారు. Therefore, change your heart, they pray. దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of this? ప్రపంచంలో మనం మారనక్కర్లేదు. We don't need to change in the world. మన యొక్క మనసును మార్చుకోనక్కర్లేదు. We don't need to change our mind. మన ప్రజ్ఞాన సంబంధమైనటువంటి హృదయాన్ని మనం మార్చుకుంటే When once we change our mind, which is prajnana, మనసు కేవలం మాలిన్యమైనటువంటిది. the mind is దీని full of ఎంత dirt. కడిగినా కూడా దీని మాలిన్యం పోదు. Our well you may wash, you cannot make it free బొగ్గు from dirt. పాలగడగా పోవునా మలినంబు, బొగ్గు పాలగడగా పోవునా మలినంబు. Can you clean the coal even if you keep it in milk? బొగ్గు నల్లగా ఉందని పాలను తెచ్చి బాగా కడిగితే బొగ్గు తెల్లగా అవుతుందా? ఎందుకు? పాలు కూడా నల్లగా అయిపోతాయి. When the coal is black, you cannot clean it, cleanse it with milk, బొగ్గును even if it చక్కగా becomes సోపుతో black. తిక్కుదామంటే సోపు కూడా నల్లగా అయిపోతుంది. When you want to wash it with soap, it also becomes దాన్ని black. చక్కగా థింక్ చేయాలి విద్యార్థులు. Students should think clearly. ఈనాడు ఈ బొగ్గు కావడానికి పూర్వం దీని రూపం ఏమిటి? Today we find the coal, what is its earlier form? దీనికి పూర్వము కర్ర. Earlier it is wood. ఈ కర్ర కాలడం చేతనే బొగ్గుగా అయిపోయింది. Because the wood which is burnt turns into wood as its coal. కానీ ఈ బొగ్గుగా కావడానికి ఏమిటి కారణము? ఈ అగ్ని పరిపూర్ణంగా దీన్ని కాల్చలేదు.
How has it come to structure coal? Because the fire has not burnt it in full. కనుక ఈ యొక్క బొగ్గును తిరిగి అగ్నిలోనే వేచి పరిపూర్ణంగా కాల్చినప్పుడు అదే వైట్ అండ్ లైట్ గా తయారైపోతుంది. So when once you bring back the coal into the fire, it is completely burnt. It transforms into కనుక బొగ్గును తెల్లగా చేయాలనుకుంటే పాలతో కడిగితే తెల్లగా కాదు, తిరిగి అగ్నిలోనే వేయాలి. When you want to make it bright, you should not wash it with milk. You should ఈ bring it back బొగ్గును to fire. అగ్నిలో వేసి కాల్చి 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 వేస్తే తెల్లని ఒక దూడిగా తయారైపోతుంది. When once you keep it in fire again, because of continuous burning, it becomes bright. అనుగ్రహం అనేటువంటి అగ్నిలోనే దీన్ని వేసి నేను ఇప్పుడు బొగ్గుగా ఉంటున్నాను, అక్కడ కర్రగాను లేదు, ఇక్కడ ఒక విధమైన దూడిగాను లేదు, బొగ్గుగా తయారైపోయాను. I am not in the form of wood. I am not in the form of ash. I am in the form of coal presently. కనుక నా యొక్క ఆది అంత్యమును రెండు మధ్యలో ఉండటం చేతనే ఇది బొగ్గుగా రూపొందాను. I have forgotten the beginning and the end. Therefore, I stand in between in the form of a కనుక coal. బిగినింగ్ నేను ఆదిని వదిలిపెట్టాను, I left the కర్ర beginning. మారిపోయింది, It's gone. కానీ నేను అంత్యానికి పోయి చేరాలి. But I should reach the end. అంత్యానికి చేరాలంటే నీ అగ్ని సంస్కారం మరింత అధికంగా కావాలి. To reach the end, this burning process is necessary. కనుక మన మనస్సు అనేటువంటిది ఒక బొగ్గుగా మారిపోయింది. The mind has become a coal. ఆదిని మర్చిపోయినాము, That is forgotten. అంత్యం చేరుకోవడానికి ప్రయత్నించడం లేదు, Not making effort to reach the మధ్యలో end. ఉంటుండి మనం ఈ కష్టములకు దుఃఖములకు గురి అయిపోతున్నాము. We pass through the difficulties and sorrows while కనుక staying ఈ in జగత్తు between. యొక్క శాంతిని మనం పొందాలి, We should have the peace. మానసిక శాంతిని పొందాలి, We should have mental peace. ఆత్మశాంతిని పొందాలి. We should have atmic peace. అందుకోసమనే శాంతి 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 అని మూడు శాంతులు మనం నిత్యము ఉచ్చరిస్తున్నాము. It is for that reason the word Shanti is repeated thrice. కనుక మొట్టమొదట దేహ శాంతిని చేరాలి. The first peace దేహ is the శాంతి word. కావాలనుకుంటుంటే నామస్మరణ చాలా అవసరం. If you want to have peace of the body, you should మానసిక chant శాంతి the name. కావాలంటే బ్రహ్మభావం అత్యవసరం. If you want to have the mental peace, the హృదయ Brahma శాంతి feeling is కావాలంటే సాధన మనకు అత్యవసరం. necessary. The sadhana is necessary. కనుక for దేశం atmic. నుండి మనస్సు నుంచి ఆత్మకు మనం ప్రయాణం చేయాలి. Therefore, from body we should travel to the mind and then to the Atma finally. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं,
हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति